హాయ్ గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఈ వీడియోని నేనైతే 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను రికార్డ్ చేసే టైంకి ఇది 27 మినిట్స్ అయితే వచ్చేసింది. సో అందుకనే మీరు ఏమాత్రం బోర్ కొట్టకూడదు కాబట్టి, సో ఈ వీడియోని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసి పార్ట్ 1 అనేది మార్నింగ్ అండ్ పార్ట్ 2 అనేది ఈవినింగ్‌గా నేను స్ప్లిట్ చేసి పోస్ట్ చేయడం జరుగుతుందనమాట. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. ఎటువంటి లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో గైస్, సో నేను ఈరోజు అయితే ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో జాబ్స్ అని ఎందుకు అంటున్నాను అంటే, యాక్చువల్గా ఈ వీడియో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు, అసలు ఈ వీడియో చేస్తున్నప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో మీకు అర్థం కావట్లేదు. ఎందుకు అంటే, ఇది మన సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేసిన కామెంట్ని బేస్ చేసుకొని చేస్తున్న వీడియో గైస్. సో ఇలాంటి కామెంట్స్ నేను ఇంకా ఎన్నెన్నో రావాలని కోరుకుంటున్నాను. ఎందుకు అంటే, మీరు ఇలా కామెంట్స్ చేస్తూ ఉంటే నాకు చాలా బూస్టప్గా ఉంటుంది అనమాట. సో మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేసి, బ్రో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటే పెట్టు, ఇంటి నుండి వర్క్ చేసుకునే జాబ్స్ ఏమైనా ఉంటే పెట్టు అని స్పెషల్గా కామెంట్ చేశారు. కాబట్టి మన సబ్స్క్రైబర్ కోసం ఈరోజు చాలా స్పెషల్గా ఉండబోతుంది అనమాట వీడియో మాత్రం. సో ఈరోజు ఒకటి కాదు, 2 జాబ్స్ అయితే తీసుకొచ్చాను వర్క్ ఫ్రమ్ హోమ్, దట్ టు లేటెస్ట్ జాబ్స్, అవి కూడా జెన్యూన్ జాబ్స్ అనమాట. సో మీకు ఒకసారి మన సబ్స్క్రైబర్ కామెంట్ కూడా చూపిస్తాను. సో దట్ మీకు కూడా లైక్ ఒక మంచి బూస్టప్ ఉంటుంది అండ్ మీకు కూడా ఒక మంచి మోటివేషన్ వస్తుందని భావిస్తున్నాను. సో గైస్, చూస్తున్నారు కదా, ఇదే మన సబ్స్క్రైబర్ కామెంట్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటే చెప్పండి అని పెట్టారు. సో నేను తప్పకుండా చేస్తాను బ్రో అని చెప్పి కామెంట్ అయితే రిప్లై ఇచ్చాను. సో ఇప్పుడు చేస్తున్నాను అనమాట. సో మీరు కూడా మీ రిక్వైర్మెంట్ ఏందో నాకు కామెంట్ చేయండి. అండ్ నేను ఈ బ్రోకి చెప్పేది ఏంటి అంటే, బ్రో మీరు మీ స్కిల్స్ కూడా నాకు మెన్షన్ చేస్తే, పర్టికులర్ స్కిల్ మీద నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలి అంటే అలా కూడా నేను చేస్తాను. సో ప్రెజెంట్ అయితే నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్కిల్ నేనైతే జాబ్స్ తీసుకొచ్చాను అనమాట. సో వితౌట్ ఎనీ లేట్ నేను జాబ్స్ని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా స్క్రీన్ మీదకి అయితే వచ్చేసేయండి. సో గైస్, మన సబ్స్క్రైబర్ అడిగినట్టుగా, సో ఫస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చూసుకుంటే కనుక రీప్లే అనే కంపెనీ నుంచి అయితే వచ్చిందనమాట ఈ జాబ్ ఓపెనింగ్. దట్ లేటెస్ట్ జాబ్ ఓపెనింగ్ గైస్. సో ఇది మాత్రం మిస్ చేసుకోకండి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇది. సో దీనికి మీకు ఎలాంటి స్కిల్ కానీ ఏమీ రావాల్సిన పని అయితే లేదనమాట. మీకు జస్ట్ ఇంగ్లీష్ వచ్చుంటే చాలు. సో ఈ ప్రీప్లే అనే కంపెనీ ఫస్ట్ ఏం చేస్తుందో తెలుసుకొని నెక్స్ట్ జాబ్ ఓపెనింగ్ ఏంటో మీకు చెప్తాను. సో ఫస్ట్ ప్రీప్లే కంపెనీ ఏంటి అంటే, ప్రీప్లే ఈజ్ అన్ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ దట్ కనెక్ట్స్ లాంగ్వేజ్ లెర్నర్స్ విత్ ట్యూటర్స్. సో మీరు బేసికల్గా కోర్సెరా, యుడేమి, ఇంకా చాలా చాలా చూస్తుంటారు కదా ప్లాట్ఫామ్స్. దాంట్లో ఏంటి అంటే మీకు టెక్నికల్గా స్కిల్స్ అనేవి నేర్పిస్తూ ఉంటారనమాట. సో అలానే ప్రీప్లే అనేది కూడా ఒక ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ అనమాట. సో దీంట్లో ఏం చేస్తారంటే, కొత్తగా లాంగ్వేజ్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారు, సో లాంగ్వేజెస్ ఏమిటంటే చూడండి కింద మీకు, లైక్ ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్, చైనీస్, జపనీస్, టర్కిష్ అండ్ మోర్ చాలా చాలా ఉంటాయి అనమాట. సో ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో, సో వాటిని ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సపరేట్గా డిజైన్ చేసిన ప్లాట్ఫామే ఈ ప్రీప్లే అనమాట. సో అర్థమైంది కదా. దీంట్లో లెర్నర్స్ని, ట్యూటర్స్ని కనెక్ట్ చేసే ఒక లైక్ మీడియంలా పనిచేస్తుంది అనమాట ప్రీప్లే అనే కంపెనీ. అర్థమైంది కదా. సో దీంట్లో మనకు వచ్చిన జాబ్ ఓపెనింగ్ ఏంటో చూద్దాం. సో చూస్తున్నారు కదా గైస్ నా స్క్రీన్ మీద, కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్ అనమాట, రిమోట్ ఇండియా అని చెప్పారు. సో మన సబ్స్క్రైబర్ అడిగినట్టుగా రిమోట్ జాబ్స్ ఇవి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదనమాట. ఇండియాలో ఎనీవేర్ ఎక్కడి నుంచైనా మీరైతే వర్క్ చేసుకోవచ్చు. ఒక ల్యాప్టాప్ ఉంటే చాలు. సో వీలైతే ల్యాప్టాప్ కిట్స్ ఇట్లాంటివి ఏం ప్రొవైడ్ చేయట్లేదు. దట్ శాలరీ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంది గైస్ ఈ రోల్కి. సో కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్ అనే రోల్, దీనికి మీకు జస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చుంటే కనుక మీరు దీనికి అప్లై చేసేయచ్చు. ఈ జాబ్ అయితే మీ చేతిలోనే ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనం డిస్క్రిప్షన్స్ ఇవన్నీ చూసుకుంటే కనుక, సో ఇందా నేను చెప్పినట్లు ప్రీప్లే అనే కంపెనీ ఏం చేస్తుంది ఏంటి అనేది ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇక్కడ చూసుకుంటే అట్లీస్ట్ 5 రీజన్స్ టు జాయిన్ ఇన్ కస్టమర్ సపోర్ట్ స్క్వాడ్ అని ఇచ్చారు. ఇక్కడే మీకు ఒక ట్విస్ట్ అయితే ఉంది గ్యాస్. సో మీరు కస్టమర్ సపోర్ట్ ఇంకా ఇంగ్లీష్ రావాలి అంటుంటే, సో బ్రో ఇది ఏమన్నా లైక్ స్పీకింగ్ జాబా, లైక్ కాల్లో ఏమన్నా మాట్లాడే జాబా అని మీకు చాలా అయితే డౌట్ ఉండొచ్చు. మీరు ఇక్కడ లాస్ట్ నుంచి సెకండ్ పాయింట్ చూసుకుంటే కనుక నో కాల్స్ అని ఇచ్చారు. సో నో కాల్స్, ఇంతకంటే మనకు కావాల్సిన ఏముంది గైస్. సో నో కాల్స్, ఓన్లీ రిటర్న్ కమ్యూనికేషన్ వయా చాట్స్, ఈమెయిల్స్ అండ్ సోషల్ మీడియాస్. సో మీరు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి లైక్ కస్టమర్స్కి, లైక్ క్లయింట్స్కి, వీళ్ళందరికీ కనెక్ట్ అయి ఉంటారనమాట.
వాళ్ళకి ఏదైనా క్వరీస్ వస్తే మధ్య మధ్యలో ఏదైనా క్వరీస్ వస్తే గనక వాటిని మీరు చాట్ రూపంలో లైక్ మీరు జస్ట్ టెక్స్ట్ చేసి వాళ్ళకి క్లారిఫికేషన్ ఇస్తే సరిపోద్దనమాట. మీరు కాల్స్ మాట్లాడడం, లైక్ వాళ్ళతో డీల్ చేయడం, ఇన్ని కాల్స్ డైలీ ఇంత అటెంప్ట్ చేయాలని చెప్పడం అట్లాంటి టార్గెట్స్ కానీ ఏమీ ఉండవనమాట. జస్ట్ చాట్ సపోర్ట్ ఇస్తే చాలు. వాట్ యూ విల్ బి డూయింగ్ అని ఇక్కడ లైక్ మీ రోల్ ఏంటనేది ఇక్కడ క్లియర్‌గా డిఫైన్ చేశారనమాట. ఒకసారి చెప్తాను చూడండి. ఆన్సర్ కస్టమర్ క్వెషన్స్ అండ్ రిజాల్వింగ్ ఎనీ ఇష్యూస్ దట్ మే బి ఫేసింగ్. అంటే కస్టమర్ ఫేస్ చేసే ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఆన్సర్ చేయాలనమాట. లైక్ క్లారిఫికేషన్ ఇవ్వాలనమాట. వాటిని ఎలా రిసాల్వ్ చేసుకోవచ్చు అనే దానికి. అండ్ ఐడెంటిఫై ప్రాబ్లమ్ ఏరియాస్ అండ్ ఫ్లాగింగ్ దెమ్ టు ద కన్సర్న్ టీమ్. సో ఏదైనా లైక్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్న ఏరియాస్ కానీ వాటి ఏమైనా ఉంటే వాటిని లైక్ మనకి బ్యాక్ ఎండ్‌లో ఒక టీమ్ అనేది ఉంటదనమాట. వాళ్ళకి మనం రిపోర్ట్ చేయాలి. ఈ పర్టిక్యులర్ క్రైటీరియా ఈ సెక్షన్‌లో ఇట్లా ప్రాబ్లమ్ ఒకటి రైజ్ అయింది అని వాళ్ళకైతే టికెట్ రైజ్ చేయాల్సి ఉంటదనమాట. అండ్ ఎన్ష్యూర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ వర్క్ ఆన్ కలెక్షన్, ట్రాకింగ్ యూజర్స్ ఫీడ్‌బ్యాక్. సో మీరు యూజర్స్ ఫీడ్‌బ్యాక్‌ని తీసుకునే డిపార్ట్‌మెంట్‌లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటదనమాట. అండ్ లాస్ట్ పాయింట్ చూసుకుంటే వర్క్ క్లోజ్లీ విత్ ద ప్రోడక్ట్ టీమ్స్ టు రిజాల్వ్ ఇష్యూస్ అండ్ షేర్ కస్టమర్ ఫీడ్బ్యాక్. సో వాళ్ళు ఏవైతే ఫీడ్బ్యాక్స్ ఇస్తారో అవి మనం టీమ్స్కి తీసుకెళ్ళి, సో మన బ్యాక్ ఎండ్ టీమ్కి తీసుకెళ్ళి వాళ్ళ నుంచి వచ్చిన రెజల్యూషన్ని కస్టమర్కి అర్థమయ్యే విధంగా మనం మళ్ళీ టెక్స్ట్ రూపంలో వాళ్ళకైతే పంపించాలన్నమాట. సో చాలా సింపుల్గా ఉంది కదా రోల్. దీనికి కానీ సెలెక్ట్ అయితే మీకు ఒక కాల్స్ ఇట్లాంటివి ఏవి ఉండవన్నమాట. జస్ట్ మీరు చాట్ సపోర్ట్ ఇస్తూ చాలా మంచి ఫిగర్ గైస్. ఎందుకంటే మీ శాలరీ చాలా డాలర్స్‌లో ఇస్తారనమాట. ఎందుకంటే ఇదొక యూఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి, ఔట్ ఆఫ్ ఇండియా కంపెనీ కాబట్టి దీనికి డాలర్స్‌లో ఇస్తారనమాట మీకు. సో మీరు ఆ శాలరీ కూడా నేను మీకు చెప్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ సపోర్టింగ్ త్రూ లైవ్ చాట్స్. సో మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే కస్టమర్ సపోర్ట్‌లో గానీ, ఏదైనా చాటింగ్ సపోర్ట్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్, నేను ఇందాక చెప్పినట్లు ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్. ఆ ఇంగ్లీష్ కూడా ఎందుకు అంటే ఫస్ట్ మీకు ట్రైనింగ్ ఏమన్నా ఉన్నా కూడా ఆర్ ఎల్స్ మీ కస్టమర్స్ లైక్ అక్రాస్ ద వరల్డ్ ఉంటారు కాబట్టి వాళ్ళ ఇష్యూస్‌ని మీరు అర్థం చేసుకోవడానికి ఇంగ్లీష్ కామన్ మీడియం ఇంగ్లీష్ కాబట్టి దాన్ని మీరు అర్థం చేసుకునే విధంగా మీకు ఇంగ్లీష్ అనేది తెలుసుండాలని చెప్తున్నారు. అండ్ స్ట్రాంగ్ టెక్నికల్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ టు ప్రొవైడ్ ప్రొయాక్టివ్ అండ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్. సో అర్థమైంది కదా. ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ కస్టమర్స్కి ఏదైతే ప్రాబ్లం ఉంటుందో వాటికి ఇన్నోవేటివ్గా ఆలోచించి మీరు సొల్యూషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ అవుట్ స్టాండింగ్ రిటర్న్ అండ్ వెర్బల్ స్కిల్స్. సో ఇదైతే లైక్ ఇంపార్టెంట్ పాయింట్ గైస్. ఎందుకంటే అవుట్ స్టాండింగ్ రిటర్న్ అండ్ వెర్బల్ స్కిల్స్ అంటున్నారు. ఎందుకంటే మీరు లైక్ త్రూ చాట్ కాబట్టి మీరు కస్టమర్స్కి సపోర్ట్ చేసేది. సో మీ టెక్స్టింగ్ ఫ్రేజెస్ కానీ, టెక్స్టింగ్ సెంటెన్సెస్ కానీ, సెంటెన్స్ ఫార్మేషన్స్ కానీ చాలా గ్రామటికల్గా చాలా నీట్గా ఉండాలన్నమాట. సో ఇప్పుడైతే చాలా ఏఐస్ వచ్చేసినాయి. బట్ మీకు లైక్ బేసిక్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలని చెప్తున్నారు. అండ్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ కస్టమర్ నీడ్స్. సో కస్టమర్ నీడ్స్ని అర్థం చేసుకోవాలి. ఎబిలిటీ టు వర్క్ ఇన్ టీమ్స్. సో టీమ్స్తో మీరు లైక్ కొలాటరల్గా వర్క్ చేయాలి. అండ్ ఏ కస్టమర్ సెంట్రిక్ ఎంపాథెటిక్ మైండ్ సెట్ విత్ ఎక్సలెంట్ లిజనింగ్ స్కిల్స్. సో కస్టమర్ ఇష్యూ అనేది ఫస్ట్ మనం వినాలన్నమాట. ఆ తర్వాతే మనం కస్టమర్ వే ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం ఆలోచించి అప్పుడు రెస్పాండ్ అవ్వాలి. సో ఇక్కడ మీరు లాస్ట్ నుంచి సెకండ్ పాయింట్ కానీ చూసుకుంటే ఇక్కడ కంప్యూటర్ విత్ i5 అండ్ i7 ప్రాసెసర్, 16 GB ర్యామ్ అండ్ 256 GB SSD. సో ఇవి అయితే మీ బేసిక్ రిక్వైర్మెంట్స్ అనమాట. నేను ఫస్ట్లో చెప్పినట్టుగానే వర్కింగ్ కిట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయరు. బట్ ఇంటర్నెట్ అలవెన్సెస్ ఇవన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. బట్ మీరు సిస్టమ్ అయితే మీదే అయి ఉండాలన్నమాట. సో మీరు ఫస్ట్ ఈ జాబ్కి అయితే అప్లై చేయండి. మా దగ్గర పీసీ లేదు, ల్యాప్టాప్ లేదని చెప్పేసి మీరు డోంట్ క్విట్. ఫస్ట్ అయితే మీరు అప్లికేషన్ వేయండి. బికాజ్ ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మీరు అప్లికేషన్ వేయండి. వేసిన తర్వాత ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయ్యారే అనుకోండి, మీ బ్రదర్‌దో, మీ కజిన్‌దో ఎవరో ఒకరిది మీరు తీసుకొని వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ల్యాప్టాప్ లేదని లైక్ ఆపర్చునిటీస్‌ని మిస్ చేసుకోవడం ఇట్స్ నాట్ ఏ గుడ్ డీల్ ఐ గెస్. సో కంప్యూటర్ విత్ i5 అండ్ i7 ప్రాసెసర్ అండ్ 16 GB ర్యామ్ ఉండాలని చెప్తున్నారు. మేబీ ఇట్ 8 GB ఆల్సో మీరు లైక్ అప్లై చేయొచ్చు అనమాట. అండ్ 256 GB SSD. దిస్ ఇస్ ద మినిమమ్ రిక్వైర్మెంట్స్ అనమాట. అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అట్లీస్ట్ ఆఫ్ 30 Mbps స్పీడ్ అయితే ఉండాలని చెప్తున్నారు.
అండ్ ఇక్కడ చూసుకుంటే ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అట్ ప్రిప్లై అని చూసుకుంటే ఫస్ట్ ఇంట్రడక్టరీ వీడియో కాల్, ఒక వీడియో కాల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీట్ విత్ అవర్ టాలెంట్ అక్విజిషన్ టీమ్. ఆ తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ విత్ అవర్ సిఎస్ టీమ్ లీడ్. సో కస్టమర్ సపోర్ట్ టీమ్ లీడ్తో మీ యొక్క ఫైనల్ కాల్ అయితే ఉండబోతుంది అనమాట. సో ఈ 3 స్టేజెస్ కంప్లీట్ అయితే నెక్స్ట్ ఆన్ బోర్డింగ్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అవర్ ప్రిన్సిపల్స్ అని ఇవన్నీ ఇచ్చేశారు. సో ఇక్కడ మనం అప్లై ఫర్ ద జాబ్ అనేది కింద ఇచ్చేసారనమాట. ఎటువంటి బటన్ లేదు. మీరు కింద స్క్రోల్ చేసిన వెంటనే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇలా వస్తుంది అనమాట. మీరు కింద స్క్రోల్ చేస్తే మీ అప్లికేషన్ వేయడానికి సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ ఇచ్చేస్తారు. అండ్ వర్కింగ్ ఈమెయిల్, వర్కింగ్ ఫోన్ నెంబర్ ఇస్తారు. సో మీ రెజ్యూమే ఇక్కడ అటాచ్ చేయండి. అండ్ మీకు ఇంగ్లీష్ వచ్చినట్టుగా అండ్ ఆల్సో మీరు ఏదైనా చాట్ సపోర్ట్లు కానీ, కస్టమర్ సపోర్ట్లు కానీ ఏదైనా మీరు కానీ వర్క్ చేస్తుంటే కనుక ఇక్కడ ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయడానికి ట్రై చేయండి వర్క్ ఎక్స్పీరియన్స్లో. అండ్ మీరు ఏదైనా కోర్సెస్ చేస్తున్నా కానీ మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ కవర్ లెటర్, నేను దీనికి డెడికేటెడ్గా ప్రీవియస్ వీడియోని అప్లోడ్ చేశాను అనమాట. సో ఆ వీడియోని మీరు చెక్ చేసి దాంట్లో ఎలా చేయాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రతిదీ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అనేది చెప్పాను అనమాట. ఆ వీడియోని ఒకసారి చూడండి, దాని నుంచి డౌన్లోడ్ చేసుకోండి మీరు. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీ కవర్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీకు మీ డిజైర్డ్ క్వాలిఫికేషన్స్, మీ డిజైర్డ్ స్కిల్స్తో అయితే దాన్ని ఎడిట్ చేసి ఇక్కడ అయితే సబ్మిట్ చేయండి. జీడిపిఆర్ దగ్గర మీరు ఈ అగ్రీ అని అయితే క్లిక్ చేయండి. సో అక్నాలెడ్జ్ కన్ఫర్మ్ అని ఉంది కదా, దానికి అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ హౌ డిడ్ యూ గెట్ టు నో అబౌట్ ప్రిప్లై అని ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మీకు సో నా నుంచి మీరు తెలుసుకుంటున్నారు కాబట్టి ఇది ఒక యూట్యూబ్ మీడియం కాబట్టి యూట్యూబ్ అని సెలెక్ట్ చేయండి. అండ్ ఆల్సో సో వేర్ ఆర్ యూ బేస్డ్, సో ఎక్కడ మీరు మీ రెసిడెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇండియా ఉంది ఇక్కడ, ఇండియా సెలెక్ట్ చేసేయండి. అండ్ ఆల్సో అవర్ కరెంట్ ప్యాకేజ్ ఈస్ చూస్తున్నారు కదా, $8,004 గ్రాస్ ఇయర్లీ అండ్ విచ్ ఈస్ $667 గ్రాస్ మంత్లీ అని ఇచ్చారు. సో $667 పర్ మంత్ అనేది చూద్దాం ఒకసారి, మనం గూగుల్లో చెక్ చేద్దాం. $667 ఇన్ రూపీస్. సో చూస్తున్నారు కదా, అక్షరాల 57,000 అనమాట. సో మీరు ఇండియన్ రూపీస్లో 57,000 అయితే ఎర్న్ చేసుకోవచ్చు గైస్ పర్ మంత్ మీకు 57,000 వరకు ఎర్న్ చేసుకునే పొటెన్షియాలిటీ ఉంది ఈ జాబ్ రోల్లో. అండ్ మీ ఇంగ్లీష్ లెవెల్ బిగినర్, ఇంటర్మీడియట్, సో మీరు అడ్వాన్స్డ్ కానీ ప్రొఫెషనల్ కానీ పెట్టడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే ఇది అంతా ఇంగ్లీష్ మీద బేస్ చేసుకొని రిక్రూట్మెంట్ చేస్తున్న జాబ్ ఆపర్చునిటీ. అండ్ ఆల్సో రొటేషనల్ షిఫ్ట్స్ ఓకే, ఎస్ అని టైప్ చేయండి. అండ్ లైవ్ సపోర్ట్, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని ఇవ్వండి, లేదంటే నో అని ఇచ్చేసేయండి. అండ్ ఆల్సో మీకు ఇక్కడ ల్యాప్టాప్ i7 ఆర్ i5 ప్రాసెసర్ ఉందా, విండోస్ కానీ యాపిల్ కానీ అని అడుగుతున్నారు. సో మీ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్ బట్టి ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. సో మీరు ఎస్ అని క్లిక్ చేయడానికే ట్రై చేయండి, ఎందుకంటే సో ఇందాక నేను చెప్పినట్లుగా మీరు ల్యాప్టాప్ వన్స్ దీనికి సెలెక్ట్ అయితే కనుక మీరు ల్యాప్టాప్ అనేది రెంటల్ బేస్తో కూడా తీసుకొని వాడుకోవచ్చు అనమాట. అండ్ వాట్ ఈస్ యువర్ ల్యాప్టాప్స్ ర్యామ్ అని చెప్తున్నారు. సో 8GB, 12GB, 16GB అని అడుగుతున్నారు. సో మీ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్ బట్టి ఇచ్చేసేయండి. అండ్ మీ ల్యాప్టాప్ ఎస్ఎస్డి కెపాసిటీ అడుగుతున్నారు, అది కూడా మీ ల్యాప్టాప్ కెపాసిటీ బట్టి ఇచ్చేసేయండి. అండ్ మీ ఇంటర్నెట్ కనెక్షన్ 30 Mbps అనే ఇవ్వండి గైస్, ఎందుకు అంటే మీరు వన్స్ సెలెక్ట్ అయితే మీరు ఇంటర్నెట్ పెట్టించుకొని అయినా వర్క్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మీ హాట్స్పాట్ యూసేజ్ అయినా చేసుకోవచ్చు. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో లాస్ట్ మీ జెండర్ ఇక్కడ స్పెసిఫై చేయండి అండ్ సబ్మిట్ అప్లికేషన్ కొట్టిందంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు ఒక మెయిల్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారనమాట.